కొంతమంది ఆసిఫాబాద్ సంబంధించిన అయితేనేమి, లేకపోతే ఉమ్మడికి సంబంధించి జిల్లాకు సంబంధించిన అయితేనేమి, కొంతమందికి నేను మాట్లాడిస్తా, వారు వచ్చి ఆ సబ్జెక్ట్ మీద సంపూర్ణమైన అవగాహన కల్పించండి. అదేవిధంగా ఫర్దర్గా వితిన్ 1 వీక్ లోపల మళ్ళా సార్ గారు కూడా మళ్ళీ వస్తామన్నారు. దాంతోపాటు ఇక్కడ కొంతమంది ఎవరైనా సరే ఇంపార్టెంట్ తురుందబాద్ కావచ్చు, సంక్షేమ పద్ధతి, రాజ్కోట్ సేవ సమితి కావచ్చు, మిగతా ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళతో వీలైతే పక్క రూమ్లోనే ఒక 5 నుంచి 10 నిమిషాలు మళ్ళీ కూడా పర్సనల్గా టైం ఇస్తా. ఎందుకంటే సమయానికి వృధా కాకుండా మాట్లాడితే అవసరం. ఇంకోటి కుల సంఘాల్లో మాట్లాడతామంటే గోవుడు కులంతో నాయకుడు ప్రధాన్ ఇట్లా చెప్పుకుంటే ఒక 9 కులాలతో మనం మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇది సమస్యకు పరిష్కారం చూపడానికి, ఎందుకంటే ఈరోజు కలెక్టర్ కావచ్చు, కన్సర్న్లు డిఏఓలకు పిలిపించింది ఎందుకంటే ఆ సమస్యకి పరిష్కారం చూపడానికి, ఎందుకంటే మీ అందరి ముందు రియాక్ట్ కావడానికి. కాబట్టి మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. ఎందుకంటే వాస్తవంగా మీరందరూ కూడా 10 గంటలకు వచ్చారు, ఎందుకు 11 గంటలు పెట్టినంటే మిగతా కారణాల వల్ల కొంత ఆలస్యం రావడం అనేది జరిగింది. మరి తదనంతరం మళ్ళీ 8 స్తూపం దగ్గర నేను ఇంకో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం